మనకు కష్టాలు వచ్చినప్పుడే మనలోని శక్తి సామర్థ్యాలు బయటకు వస్తాయి. ఎందుకంటే అప్పుడు కూడా ఏమీ కాదులే అని కూర్చుంటే మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. అసలు సమస్యలు ఎందుకు వస్తాయో మన లోపాలు ఎదుటివారు గుర్తించినప్పుడు అప్పటి వరకు మనతో మంచిగా ఉన్నవారే వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని మోసం చేస్తారు. అప్పుడు కూడా మీరు ఏమి కాదులే అని ఉంటే ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. కొన్నిసార్లు మన బలహీనతలు తెలిసినా మనం వాటిని పట్టించుకోము. అవి ఎప్పుడు బయటకు వస్తాయంటే మన లోపాలను చూపెడుతూ వేరొకరు అడ్వాంటేజ్ తీసుకున్నప్పుడు లేదా తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు మన బలం గుర్తించి పోరాడుతాం. మన బలహీనతలు మరొకరు వాడుకుంటున్నారు అంటే అర్థం వారు మీతో ఇంతకు ముందు చాలా సమయం కలిసి ఉన్నవారే. అయినా ఉండాలి. లేదా మిమ్మల్ని చాలా కాలం నుంచి అబ్జర్వ్ చేస్తున్నవారు అయినా ఉండాలి. మీతో క్లోజ్గా ఉంటూ మేమున్నామనే ధైర్యం ఇస్తున్నట్లు నటిస్తూ వారు మీ లోపాలను భయాలను తెలుసుకునే అవకాశం ఉంది. ఆ సమయంలో మీరు మీ బలాలను గుర్తించరు. వారు మీ లోపాలతో అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని కొన్ని సమస్యల్లో పడేలా చేస్తారు. కానీ మీ సామర్థ్యాలు వారికి తెలియదు. వాటిని ఎదుర్కోవడానికి మీరు స్వయశక్తుల ప్రయత్నం చేస్తారు. ఎదుటివారు మీ బలాన్ని గుర్తించకపోయినా పర్లేదు, కానీ మీ బలహీనతలు గుర్తించేలా మాత్రం చేయొద్దు. ఎందుకంటే వారు మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తారు. ఒక్కోసారి మీరు ఆ సమస్యల నుంచి బయటకు కూడా రాలేకపోవచ్చు. ఎదుటి వారితో మీ లోపాలను పంచుకునే ముందు ఓసారి ఆలోచించాలి. మీరు ఎంత బాధలో ఉన్నా ఎదుటివారికి మీ లోపాన్ని చెప్పే ముందు ఆలోచన చేయాలి. ఎందుకంటే మీ లోపాలను
ఎదుటివారికి చెప్పడమే మీరు చేస్తున్న అతిపెద్ద తప్పు. చాలామంది ఒంటరిగా ఉండడం బలహీనత అనుకుంటారు, లేదా వాళ్ళు ప్రేమించిన వారు కుటుంబ సభ్యులు ఉంటే వారే తమ ధైర్యం అనుకుంటారు. కానీ ఒక్కసారి ఒంటరిగా ఉండడం ప్రారంభిస్తే అదే మనకు కొన్నంత ధైర్యాన్ని ఇస్తుంది. ఏ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది. బంధాలు అనేవి మనల్ని బలహీనం చేస్తాయి. ఏ పనికైనా ఇతరులపైనే ఆధారపడేలా చేస్తాయి. చాలా వరకు బంధాలపైనే ఆధారపడడం వల్ల అది మిమ్మల్ని బలహీనులుగా మార్చేస్తుంది. కానీ ఏదైనా పరిస్థితుల వల్ల ఒంటరిగా ఉండాల్సి వస్తే అది మీ మొత్తం లైఫ్ని చేంజ్ చేస్తుంది. కోటికి మరోటి జమ చేయాలని కొందరు, రేపటి రోజుకు సరిపడా చాలని మరికొందరు, ఈ పూట గడిస్తే చాలని ఇంకొందరు. చిత్ర విచిత్రమైన ఈ రంగుల ప్రపంచంలో మోసుకెళ్ళేది లేదని ఎందరికీ తెలుసు. ఒకరిపై ఆధారపడితే ఆత్మాభిమానం చంపుకోవాలి. స్వతంత్రంగా బతకాలంటే విమర్శలను తట్టుకోవాలి. జీవితంలో తెగింపు ఉంటేనే కొన్ని సమస్యలకైనా ముగింపు పలకవచ్చు. ఈ ప్రపంచంలో కష్టమైన పని అంటూ ఏదీ లేదు. మనకి ఇష్టం లేకపోవడం వల్లనే అది కష్టంగా మారుతుంది అంతే.